హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేశ్వర్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చాలా ప్రామాణిక మిత్రమా. ఎందుకనేసి అంటే మనం గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఒకే కోణంలో ఆలోచిస్తాం. ఏం ఆలోచిస్తామంటే గ్రూప్ 2 కొట్టాలి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే గ్రూప్ 2 కొట్టాలి అనే తపన ఫస్ట్ ఉన్నప్పుడు మీరు ఆలోచించేది ఏంటంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ మళ్ళీ చూడొచ్చులే అని చాలామంది అనుకుంటారు. ఓకే, అనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే ఫస్ట్ మనం ఒక మెట్టు ఎక్కగలుగుతాం కదా, రెండో మెట్టు ఎక్కగలుగుతాము. మీరందరూ కూడా ఆలోచించేది మంచిదే, కానీ మీరందరూ కూడా ఒక విషయం మర్చిపోతున్నారు ప్రిపేర్ అయ్యేటప్పుడు. అదేమనేసి అంటే నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా కానీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంటే వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ప్రస్తుతం గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం. ఈ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటప్పుడు 4 పక్కన మనం ఒకసారి తిరిగి చూడాలా. ఎందుకు తిరిగి చూడాలంటే మనం గ్రూప్ 2 చదివేటప్పుడు ఆ గ్రూప్ 2 ఎగ్జామ్ కేవలం ఏపీఎస్ వాడు మనకే పెడుతున్నాడా, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ పెడుతున్నాడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ గ్రూప్ 2 ఎగ్జామ్ పెడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నీతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ రాయబోతున్నారు. నువ్వు రాస్తున్నావు, నీతో పాటు ఫ్రెషర్స్ వస్తారు కదా, వాళ్ళు రాస్తున్నారు. అదేవిధంగా ఆల్రెడీ గ్రూప్ 1 చదువుతున్న వాళ్ళు రాస్తారు, గ్రూప్ 2 చదువుతున్న వాళ్ళు రాస్తారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి యూపీఎస్సీకి రాసేటటువంటి ఆస్పిరెంట్స్ రాస్తారు. అదేవిధంగా తెలంగాణకి టీజీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ వచ్చి మన ఏపీలో రాస్తారు. అదేవిధంగా మొన్న గ్రూప్ 2లో దగ్గరలో 1, 5, 10 మార్కులు పోయిన వాడు రాస్తాడు. ఓకేనా, ఇంటర్వ్యూలో పోయిన వాడు రాస్తాడు, సిపిటి ఎగ్జామ్లో పోయిన వాడు రాస్తాడు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఎగ్జామ్ రాసేది మనం ఒక్కరే కాదు. ఫెయిల్యూర్ అయిన వాళ్ళు రాస్తారు, గ్రూప్ 1 రాస్తారు, యూపీఎస్ వాళ్ళు రాస్తారు. యూపీఎస్ వాడు గ్రూప్ 1 వాడు గ్రూప్ 2 రాస్తే గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాడు తట్టుకుంటాడా అనేది మనం ప్రశ్న వేసుకోవాలా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వీటన్నిటిని ఆలోచించి మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలా. యూపీఎస్ వాడు గ్రూప్ 1 వాడు కూడా వచ్చి గ్రూప్ 2 రాస్తున్నాడు అని అంటే కేవలం గ్రూప్ 2కి మాత్రమే ప్రిపేర్ అయ్యేవాడు ఏమవ్వాలి? మనం ఎంత మాత్రం ప్రిపరేషన్ మనం కొనసాగిస్తే ఈ గ్రూప్ 1 వాడిని సివిల్ సర్వీసెస్ వాడిని అధిగమించి మనం టాప్ ర్యాంక్లోకి రాగలం అనేదాన్ని ఆలోచించాలి. అయితే ఆల్రెడీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు, దగ్గరలో జాబ్ ఇంకొస్తుంది అనుకుని ఫెయిల్యూర్ అయిన వాళ్ళు, గ్రూప్ 1 వాళ్ళను, సివిల్ సర్వీసెస్ వాళ్ళను, ప్రెషర్స్ వాళ్ళను, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులను అధిగమించి మనం గ్రూప్ 2 కొట్టాలి అంటే కొన్ని మనం ఫాలో అవ్వాలి. దాని ఏమంటాం, టెక్నికల్గా కొన్ని ఫాలో అవ్వాలి, టెక్నాలజీ ఉపయోగించాలా. ఏమనేసి అంటే నువ్వు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా సిలబస్ కంపల్సరీ చూడాలా. ఓకేనా, ప్రిలిమ్స్ ఏంటి, మెయిన్స్ ఏంటి చూడాలి ఫస్ట్. తర్వాత సిలబస్ చూసిన తర్వాత సిలబస్ మీ కళ్ళకు అద్దినట్లు ఉండాలా. ఇప్పుడు నేను ఇండియన్ ఎకానమీ చెప్తాను మిత్రమా. ఇండియన్ ఎకానమీ మనకి 75 మార్కులకు ఉంది, ఇండియన్ ప్లస్ ఏపీ. ఇండియన్ ఎకానమీలో ఫస్ట్ పార్ట్ వచ్చేసి జాతీయ ఆదాయము, దాని యొక్క స్ట్రక్చరు, అదేవిధంగా వివిధ రంగాల యొక్క వాటా, అదేవిధంగా నీతి ఆయోగ్, ప్లానింగ్, ఇవన్నీ ఫస్ట్ యూనిట్లో ఉంటాయి. రెండో యూనిట్కి వచ్చేసరికి ద్రవ్యము, బ్యాంకింగ్, ప్రభుత్వ విత్తము, ఇవన్నీ ఉంటాయి. థర్డ్ యూనిట్కి వచ్చేసరికి ఇండస్ట్రీ సెక్టారు, సర్వీస్ సెక్టారు, అదేవిధంగా మనకి ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, ఇవన్నీ కూడా మనకి థర్డ్ పార్ట్లో ఉంటాయి. మళ్ళీ మిగతా 2 యూనిట్లు వచ్చేసి మన ఏపీ ఎకానమీ. ఇలా సిలబస్ నువ్వు కళ్ళు మూసుకోగానే సిలబస్ మొత్తం కూడా నీ కళ్ళకు అద్దినట్టు ఉండాలా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మెయిన్స్ సిలబస్ అయినా ప్రిలిమ్స్ సిలబస్ అయినా అర్థమవుతుందా. ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ దయచేసి ఎవరు కూడా సిలబస్ను దాటి చదవద్దు. ఓకేనా, సిలబస్ దాటి చదవద్దు. ఫస్ట్ సిలబస్ పైన బాగా ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి రాష్ట్రంలో బాగా ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ నమ్మాలా. ఒకే ఒక క్లాసెస్ ఆన్లైన్ క్లాస్ తీసుకోవాలా. ఆ ఒక్క ఆన్లైన్ క్లాస్ తీసుకొని మీ పాటకి మీరే నోట్బుక్ రాసుకోవాలా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మనకు మనం తయారు చేసుకున్నటువంటి నోట్బుక్, మనకు మనం రాసుకున్నటువంటి నోట్బుక్ని
ఫాస్ట్గా మనం చదవచ్చు. దాంతోపాటు మనకు గుర్తుంటుంది, మనం ఎక్కడ ఏం రాసామని చెప్పేసి మనకు గుర్తుంటుంది. కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు నోట్బుక్ ప్రిపేర్ చేసుకోండి. తర్వాత మార్కెట్లో ఉన్నప్పుడు ఏ పుస్తకాలను మీరు చదవచ్చు. దయచేసి వాళ్ళు చెప్తున్నా, డైరెక్ట్గా ఒకరిది క్లాసు ఒకరిది బుక్, ఓకేనా? అది విన్నది ఫస్ట్. ఎవరిదైతే క్లాసులు ఉంటావో వాడి మెటీరియల్ ఉంటే చదువు, లేకపోతే నువ్వు రన్నింగ్ నోట్బుక్ రాసుకో, నీ వల్ల అయినంత వరకు నోట్బుక్ రాసుకో, ఓకేనా? గుర్తుపెట్టుకో, సిలబస్ చూడాలా. తర్వాత ఆన్లైన్ క్లాసెస్, ఎవరైనా మంచి ఆన్లైన్ క్లాసెస్ ఉంటే ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలా. ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని నోట్బుక్ నువ్వే ప్రిపేర్ చేసుకోవాలి. నోట్బుక్ని నువ్వే ప్రిపేర్ చేసుకోవాలి. సార్ అన్ని బుక్స్, అంత పెద్ద బుక్ని నేను చేత్తో రాయగలను అంటే, మిత్రమా, నేను కూడా ఫస్ట్ అట్లా అనుకునేవాడు. కానీ ఇండియన్ అకాడమీ, ఏపీ అకాడమీ, తెలుగు అకాడమీ బుక్లు, ఈ ఇంటర్మీడియట్ పుస్తకాలు, 10th పుస్తకాలు అన్ని దగ్గరకు వేసుకుని నోట్బుక్ నీట్గా నేను రన్నింగ్ నోట్బుక్ రాసుకునేసాను, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, సమయం ఇంకా 5 నెలలు ఉంది. నోటిఫికేషన్ రావడానికి 5 నెలలు ఉంది. వచ్చిన తర్వాత 45 రోజుల నుంచి 50 రోజులు టైం ఇస్తాడు. అంటే దాదాపు 6 నెలల పైగా మీకు సమయం ఉంది. ప్రతి ఒక్క సబ్జెక్ట్ నోట్బుక్ రాసుకోండి. డైలీ కంపల్సరీ 6 to 7 అవర్స్ ప్రెజెంట్ చదవండి. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ నోట్బుక్ నువ్వు ప్రిపేర్ చేసుకున్నప్పుడు నీ నోట్బుక్ని బాగా చదివేసాయి. చదివేసిన తర్వాత మళ్ళీ మార్కెట్లో ఉన్నటువంటి పుస్తకాన్ని, ఏదైనా ఒక పుస్తకం తీసుకొని, మంచి పుస్తకం తీసుకొని దాన్ని చదువు, ఓకేనా? చదివేసిన తర్వాత టెస్ట్ సిరీస్, చదివేసిన తర్వాత టెస్ట్ సిరీస్ తీసుకోవాలా. టెస్ట్ సిరీస్ అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ బుక్ నేను చదివేసిన, టెక్స్ట్ బుక్ను 10 సార్లు చదివినా, నేను ఆన్లైన్ క్లాసెస్ చూసినా, ఆన్లైన్ క్లాస్ మంచి వాడు తీసుకున్నా, వాడు తోపు, వాడు బిర్ల, ఇవన్నీ ఆలోచించకూడదు, ఓకేనా? నువ్వు ఆన్లైన్ క్లాసెస్ విని నోట్బుక్ చదువుకొని, మెటీరియల్ చదువుకొని, బుక్ చదువుకొని, ఈ ఎగ్జామ్ నువ్వు కానీ రాయకపోతే నీ అంత వేస్ట్ మనకు ఉండడు, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంతనో చదవండి, ఎన్నిసార్లు చదివామన్నది కాదు, దానిపైన ఎన్నిసార్లు పిట్టిన ప్రాక్టీస్ చేసామన్నదే మనకి ఫస్ట్ పాయింట్. ఎగ్జామ్ రాయని వాడు సక్సెస్ కాడు. ఎగ్జామ్ రాయని వాడు గ్రూప్ 2 వదిలేసి బయటకు వెళ్ళిపోవచ్చు. ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయని వాడు మెయిన్స్ ఎగ్జామ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసిన వాడు మనకి ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయని వాడు ఈ ఈ ప్రిపరేషన్ నువ్వు కొనసాగించాల్సిన అవసరమే లేదు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ నువ్వు చదివిన తర్వాత నువ్వు కంపల్సరీ నువ్వు బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు బిట్ ప్రాక్టీస్ చేస్తావో నీలో ఉన్నటువంటి లోపం బయటపడుతుంది. ఆ లోపాన్ని నువ్వు సరిదిద్దుకుంటూ వెళితే ఆటోమేటిక్గా నువ్వే సక్సెస్ అయిపోతావు. ఉదాహరణకి 2023లో తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగితే క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి అని ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్లోనే హరిత విప్లవ పితామహుడు, హరిత విప్లవ పితామహుడు అని చెప్పి ఐఫోన్ పెట్టి ఈడ ఏం రావాలా? హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్, ఎంఎస్ స్వామినాథన్ రావాలా. వాడేం చేసిందంటే ఎంఎస్ స్వామినాథన్ కదా, స్వామి అనే చోట్ల విశ్వ పెట్టింది, అంటే ఎంఎస్ విశ్వనాథన్ అని చెప్పి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు. మరి ఏం చదివాము? హరిత విప్లవ పితామహుడు ఓకే, ఎంఎస్ ఓకే, నాథన్ కరెక్ట్గానే ఉంది. కానీ వాడు స్వామి ప్లేస్లో ఏం పెట్టాడు? విశ్వాన్ని పెట్టాడు. అది ఆన్సర్ అవుతుందా? కాదు. కానీ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ అక్కడ ఆన్సర్ కరెక్టా, ఓకేనా? ఇలాంటివి, ఇలాంటి చిన్న చిన్న లోపాలు, ఇలాంటి చిన్న చిన్న చేసేటటువంటి తప్పుల వల్ల మనం జాబ్ పోగొట్టుకుంటాం. ఖచ్చితంగా అవన్నీ అనుభవించి తీరిపోయినాం, ఓకేనా? కాబట్టి చిన్న చిన్న వాటిని మనం ఫోకస్ చేయకుండా మనం డైరెక్ట్గా ఫైనల్ ఎగ్జామ్కి వెళ్తే నువ్వు సక్సెస్ కాలేవు. ఎప్పుడైతే నువ్వు చేయాల్సిన తప్పులన్నీ, మెయిన్స్ ఎగ్జామ్లో నువ్వు చేసేటువంటి తప్పులన్నీ ఎప్పుడైతే నువ్వు గ్రౌండ్ లెవెల్లోనే సరిదిద్దుకుంటావు, ఆటోమేటిక్గా సక్సెస్ అవుతావు, ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ప్రిలిమ్స్కి 3 సబ్జెక్టులు బాగా చదవండి. మెయిన్స్కి ప్రస్తుతం 2 సబ్జెక్టులు బాగా చదవండి. ఏమైనా నీ ఇష్టం, కానీ ప్రిలిమ్స్కి మాత్రం చెప్తా చూడు. ప్రిలిమ్స్కి వచ్చేసి జాగ్రఫీ బాగా చదవండి, ఇండియన్ హిస్టరీ బాగా చదవండి, కరెంట్ అఫైర్స్ బాగా చదవండి. ఒకవేళ మీకు ఎస్ఐ కానిస్టేబుల్ వల్ల కనుక గ్రూప్ 2 రాయాలనుకుంటే ఇంకా అర్థమెటిక్ ఉంది, నీకు భయపడాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఈ 3 సబ్జెక్టులు బాగా చదివిన తర్వాత మెయిన్స్కు 2 సబ్జెక్టులు చదవండి. ప్రజెంట్ ఉన్నటువంటి ఈ సమయంలో మెయిన్స్కి ప్రిలిమ్స్కి 2 చదవండి, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెయిన్స్కి వచ్చేసరికి మనకి ఏపీ హిస్టరీ ఉంది, అదేవిధంగా ఇండియన్ పాలిటీ ఉంది,
అదేవిధంగా మనకి ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ ఉంది, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. ఓకేనా, ఏపీ హిస్టరీ సోదే. ఓకేనా, అది స్టార్టింగ్ జీకే లాగా. ఇండియన్ పాలిటీ కూడా స్టార్టింగ్ జీకే, కరెంట్ పాలిటీ ఉంటాయి, చదువుకోవాలా. ఓకేనా, ఇక్కడ ఎకానమీ వచ్చేసరికి మీరు స్టార్టింగ్ బాగా నేర్చుకోండి. జాతీయ ఆదాయం అనగానేమి మారదు, కానీ జాతీయ ఆదాయం ఈ సంవత్సరంలో ఎంత మారుతుంది, ఇంత తేడా. స్టార్టింగ్ బాగా నేర్చుకోండి. జాతీయ ఆదాయం అనగానేమి నేర్చుకుంటే జాతీయ ఆదాయం ఎంత అనేది మెయిన్స్ ఇంకొక నెలలో ఉంది అనగా అంకెలు చదువుతూ పోవాలా. ఎవరు కూడా ఇండియన్ ఎకానమీలో కానీ ఏపీ ఎకానమీలో కానీ ప్రస్తుతం అప్డేట్ ఎవరు చదవద్దు. ఓకేనా, స్టార్టింగ్ జీకే బాగా నేర్చుకోండి. స్టార్టింగ్ జీకే అంటే ఏమిటి? స్టార్టింగ్ ఏదైతే ఉందో ద్రవ్యం అంటే ఏమిటి, మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏమిటి, ద్రవ్యం రకాలు అంటే ఏమిటి, జాతీయ గణించే పద్ధతులు అంటే ఏమిటి, జాతీయ మొట్టమొదటి అంచనా వేసిన వ్యక్తి ఎవరు, ప్రభుత్వ విత్తం అంటే ఏమిటి, ద్రవ్య మార్కెట్ అంటే మూలధన మార్కెట్ అంటే ఏమిటి, బడ్జెట్ అంటే ఏమిటి, సర్వే అంటే ఏమిటి. ఓకేనా, విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం అంటే ఏమి, దృశ్య అంశాలు అంటే ఏమి, అదృశ్య అంశాలు అంటే ఏమి, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏమి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏమిటి, ఇటువంటివన్నీ మీరు నేర్చుకోవాలా, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? స్టార్టింగ్ జీకే బాగా నేర్చుకోండి. ఇండియన్ ఎకానమీ క్లాసెస్ దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఇండియన్ ఎకానమీకి ఏపీ ఎకానమీకి దయచేసి బయట బుక్కులను రెఫర్ చేయొద్దు. ఓకేనా, అంటే నా వ్యక్తిగతం నేను చెప్తున్నా, మీ ఇష్టం. తర్వాత ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ బయట ఏ పుస్తకాలు చదవద్దు. ఫస్ట్ నా క్లాసెస్ విని మన ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో ఫస్ట్ నా క్లాసెస్ బాగా విని మీ వల్ల అయితే రన్నింగ్ నోట్బుక్ రాసుకోండి, లేదా ఎగ్జామ్ దగ్గర ఉందనగా నేను మెటీరియల్ అందుబాటులోకి తీసుకొస్తాను. అప్పటి వరకు మీ క్లాసెస్ బాగా విని మీకు నోట్బుక్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, కరెంట్ అఫైర్స్ మీకు న్యాయం చేసే బాధ్యత నాది. మన యాప్లో కరెంట్ అఫైర్స్ ఉంది, జీకే సపరేట్గా ఉంది, కరెంట్ అఫైర్స్ సపరేట్గా ఉంది, ఇండియన్ ఎకానమీ సపరేట్గా ఉంది, ఏపీ ఎకానమీ సపరేట్గా ఉంది. మీరు ఒకసారి మన క్లాసెస్ని మన యూట్యూబ్ ఛానల్ డెమో క్లాసెస్ చూసుకొని తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, మీకు ఏదైనా డౌట్ ఉంటే నెంబర్ కాల్ చేయండి. 9030539097 కాల్ చేస్తే నేను మీకు సమాధానం చెప్తా. ఓకేనా, కాబట్టి దయచేసి ఎవరు కూడా గుడ్డిగా ప్రిపేర్ అవ్వద్దు. కొన్ని టెక్నాలజీ ఉపయోగించి ప్రిపేర్ అవ్వండి. సిలబస్ ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలా, తర్వాత మంచి ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి, తర్వాత ఆన్లైన్ క్లాసెస్ విని నోట్బుక్ రాసుకోండి, తర్వాత ఏదైనా బుక్స్ చదవండి, ఆ తర్వాత టెస్ట్ సిరీస్ రాయండి, ఎగ్జామ్కి వెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఇంతే సీక్రెట్. ఎవరైతే సిలబస్ పైన ఫోకస్ చేసి మంచి ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని ఒక్కసారి వినేసి ఆ నోట్బుక్ రాసేసుకుని వస్తే మరి మీరు ఏ యాప్లో కూడా అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక చోట 300కి దొరుకుతుంది అంటాడు, ఒక చోట ఇండియన్ ఎకానమీ 199 రూపీస్కి ఇస్తానంటాడు, ఒక చోట 299 రూపీస్కి ఇస్తానంటాడు, ఒక చోట 999 అంటాడు. 999 వాడు అమౌంట్ తగ్గించకుండా ఆ 999 పెట్టుకున్నాడు అంటే అర్థమైంది, వాడి కంటెంట్ బాగుంది, ఆ కంటెంట్ని తగ్గట్టు వాడు ఆ మనీని కోరుకుంటున్నాడు అని అర్థం. 199 పెట్టేవాడు 190 రూపాయలు పెట్టేవాడు, లేదా 99 రూపాయలు పెట్టేవాడు ఎంతో కొంత రానిలే అని పెట్టుకుంటాడు. ఆడ 199 రూపీస్కి దొరుకుతుంది కదా అని చెప్పి ఆడ దూరేసి దాన్ని కొనేసి మళ్ళీ ఇక్కడ 999 కొని ఇవంతా గందరగోళానికి గురి కాకండి. మంచి వాళ్ళు ఎవరైనా, స్టేట్ లెవెల్లో మంచి వాళ్ళు ఎవరైనా కానీ సబ్జెక్ట్ బాగుంటే వాళ్ళ దగ్గర తీసుకోండి. ఆన్లైన్ క్లాస్ నోట్బుక్ మీరే ప్రిపేర్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, నోట్బుక్ మీరే ప్రిపేర్ చేసుకోండి. ఫాస్ట్గా ప్రిపరేషన్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. మీరు నోట్బుక్ ప్రిపేర్ చేసుకోండి, ఫాస్ట్గా వస్తుంది ప్రిపరేషను, మీకు రివిజన్గా పనికి వస్తుంది, ఎక్కువసార్లు గుర్తుంటుంది, ఏ బిట్టునైనా నువ్వు ఆన్సర్ చేయగల శక్తి నీకు పెరుగుతుంది. ఓకేనా, ఎవరు నోట్బుక్ని వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే గ్రూప్ 2 అనేది కొట్టచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సరే ప్రిలిమ్స్లో ఎన్ని మార్కులు వస్తే నేను మెయిన్స్ సాధించగలను సార్? ఓకేనా, అంటే ప్రిలిమ్స్ పూర్తయి మెయిన్స్కి వెళ్ళగలను సార్ అని నేను అడిగితే ఇప్పుడు చెప్పలేను మిత్రమా. కానీ ఇంకోటి మీరు అందరూ ఆలోచించేది ఏంటంటే, నేను కూడా మన గ్రూప్ 2 క్వాలిఫై అయినా మన ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ పోయింది అని డబ్బా కొట్టుకుంటున్నారు బయట. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయినాడంట, మెయిన్స్లో పోయిందంట. ప్రిలిమ్స్ ఎన్ని మార్కులు క్వాలిఫై చేస్తారు తెలుసా? మొన్న 17.5 మార్కులు క్వాలిఫై చేశారు. 150 మార్కులు ప్రిలిమ్స్ పెడితే 17.5 మార్కు వచ్చినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్ రాశాడు.
150 మార్కులకు 17.5 మార్కు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మెయిన్స్ రాస్తే అసలు దాని మెయిన్స్ ప్రిలిమ్స్ అంటదని అసలు ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాను అని చెప్పి మొన్న జరిగినటువంటి ప్రిలిమ్స్ కాదు మీరు పోల్చుకోవాల్సింది. మొన్న జరిగినటువంటి ప్రిలిమ్స్ ఎవరికైనా క్వాలిఫై అయ్యి మెయిన్స్ వెళ్ళి ఉంటే మొన్న జరిగినటువంటి ప్రిలిమ్స్ పోల్చుకోవద్దు దయచేసి. 150 మార్కులకి 80+ మార్క్స్ వచ్చేటట్టు మీ ప్రిపరేషన్ కొనసాగించండి. 80 మార్కులకు పైగా 80 మార్కులకు పైగా వచ్చుంటే నువ్వు ప్రశాంతంగా మెయిన్స్ చదువుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, దయచేసి మొన్న జరిగినటువంటి గ్రూప్ 2 ప్రిలిమ్స్ని పోల్చుకుంటూ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోవచ్చులే ఎట్లయినా అని ఆలోచించి ఉండిపోవద్దు. మళ్ళీ చెప్తున్నా, ఓకేనా? కాబట్టి ప్రిలిమ్స్ ఎన్ని మార్కులు క్వాలిఫై చేస్తారని చెప్పేది ఏపీపీఎస్సీ నిర్ణయిస్తుంది మాత్రమా. డిపెండ్ ఆన్ క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ని బట్టి నిర్ణయిస్తుంది. ఒక పోస్ట్కి 15 మందిని మెయిన్స్ తీస్తుందా, ఒక పోస్ట్కి 30 మందిని తీస్తుందా, ఒక పోస్ట్కి 50 మందిని తీస్తుందా, ఒక పోస్ట్కి 100 మందిని తీస్తుందా అనేది డిపెండ్ ఆన్ క్వశ్చన్ పేపర్ డిసైడెడ్ బై ఏపీపీఎస్సీ. ఓకేనా? ఏపీపీఎస్సీ డిసైడ్ చేస్తుంది, మీరు కాదు డిసైడ్ చేసేది. ఓకేనా? 150 మార్కులు 80 మార్కులు పైకి వచ్చేటట్టు మీరు చూసుకోవాలి. ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి, నోట్బుక్ మీరే ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇండియన్ అకాడమీ ఏపీ అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కోసం మన యాప్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ మిత్రులు.